2 నిమిషాలు గౌరవ శాసనసభ్యులు ఒక్కరు ఆయన తరఫున సురేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే అందరు తప్పట్లు కొట్టండి. ఆరోగ్యపోతారు. ఇదేమన్నా ఆత్మకూరు రామారాయణ రెడ్డి అనుకున్నారా? అమెరికా నుంచి వచ్చిన ఉదయగిరి ఎమ్మెల్యే బాబు. సుదీర్ఘ రాజకీయ జీవితం, మెట్ట ప్రాంతాల అభివృద్ధి ప్రదాత, సోదర సమానులు మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఇంత పెద్ద జాబ్ మేళా ఈ మెట్ట ప్రాంతాల్లో అరేంజ్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ముఖ్యంగా మన సతీష్ రెడ్డి గారికి, వారు డిఆర్డీఏలో సెక్యూరిటీ కౌన్సిల్ కి దానికి వర్క్ చేస్తా ఉన్నారు డిఆర్డీఏ. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా అడ్వైజర్ గా ఉన్నారు. ఈ రోజున వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. దీని వెనకాల పెద్ద కృషి ఉంది. అలాగే అందరి పేర్లు చెప్పడం శ్రమించండి. అందరూ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. అన్నారు లాస్ట్ 2 వారాల నుంచి కూడా ఉదయగిరిలో ప్రమోట్ చేయడం జరిగింది. అన్నగారు ఇక్కడ ఆత్మకూరులో జాబ్ మేళా పెడతా ఉన్నారు అని చెప్పి మన ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా మంది వచ్చున్నారు ఇక్కడికి. ఈ రోజున ఒక పెద్ద కార్యక్రమం ఇది. మెట్ట ప్రాంతాల్లో అవసరమైన కార్యక్రమం. చిన్న చిన్న ఉద్యోగాలు చాలా మంది మన మెట్ట ప్రాంతాల్లో మనం ఇక్కడే చేసుకుందాం అనే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ ఉద్యోగం కూడా ఎదుక్కుంటా మన ఇంటికి రాదు. మనమే ఉద్యోగం దగ్గరికి వెళ్ళాలి. ఎదుక్కుంటా ఉద్యోగం ఎక్కడుందో వెళ్ళి అది 15,000 జీతం అవ్వచ్చు, 20,000 జీతం అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు. స్టార్టింగ్ శాలరీ అంతే ఉంటుంది, కానీ తర్వాత కెరియర్ లో గ్రోత్ ఉంటుంది. దయచేసి ఆ రకంగా ఆలోచించి మీరు నేను మా అమ్మ నాయన దగ్గరే ఉండాలి, మా ఉదయగిరిలోనే ఉండాలి, లేకపోతే మా ఆత్మకూరులోనే ఉండాలి, మా వాళ్ళందరూ చూసుకుంటా ఇక్కడే తిరగాలంటే మటుకు కెరియర్ మటుకు డెవలప్ అవ్వదు మీకు. దయచేసి ఆపర్చునిటీ వస్తే వదులుకోమాకండి. ఎందుకంటే గత నెలలో మన ఉదయగిరిలో పెట్టినప్పుడు కొంతమంది వెళ్ళలేదు జాబ్స్ వచ్చినా కూడా. దయచేసి ఆ రకంగా ఆలోచన చేయకుండా మీరు శాలరీ గురించి ఆలోచించకుండా వెళ్ళి కెరీర్ స్టార్ట్ చేయండి. మేమందరం కూడా, నేను కానీ ఎంతో మంది ఎన్ఆర్ఐలు విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అందరం కూడా చిన్న చిన్న జీతాలతో మా లైఫ్ మొదలు పెట్టినవాళ్ళమే. కాబట్టి మీరు దయచేసి